ఇంగ్లీష్‌లో మాట్లాడాలని ఉంది. కానీ ఎలా మొదలుపెట్టాలి? ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? కానీ నేను గ్రామీణ ప్రాంతం నుంచొచ్చాను. తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ నుండొచ్చాను. ఇంగ్లీష్ మీడియం బ్యాక్‌గ్రౌండ్ నుండొచ్చాను. కానీ ఇంగ్లీష్‌లో మాట్లాడలేకపోతున్నాను. నాలో ఒక తెలియని భయము, నా మీద నాకు నమ్మకం లేకపోవడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా మన తెలుగు స్టేట్స్‌లో ఏదో ఒక మూలన తెలియనటువంటి ఒక భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఈ వీడియోలో మీకు మన తెలుగు భాష ద్వారా తెలుగులో మాట్లాడుతూ ఇంగ్లీష్‌ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో ఈ యొక్క వీడియో ఎండ్ వరకు మీరు చూడగలిగారంటే పక్కాగా క్లారిటీ వస్తూ ఈ వీడియో చూస్తేనే మీరు ఇంగ్లీష్‌లో కూడా మాట్లాడవచ్చు. అది ఎలా అంటే నేను పక్కాగా ఇంగ్లీష్‌లో మాట్లాడమని చెప్పను. మీరు 10 రోజుల్లోనే ఫ్లూయెంట్‌గా మాట్లాడగలరని కూడా చెప్పను. తెలుగు భాషని మాట్లాడుతూ ఆ వాక్యాల మధ్యలో మనం ఎప్పుడైతే ఇంగ్లీష్‌ని మనం యాడ్ చేసుకుంటామో ఆటోమేటిక్‌గా ఫ్లూయెన్సీ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఇట్స్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో. అంటే ఒక వాక్యం మాట్లాడినప్పుడు అందులో ఒక చిన్న వాక్యం ఇంగ్లీష్ వాక్యం ఎలా ఉపయోగించాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న మీ విలేజ్‌కొచ్చాను. మీ విలేజ్‌కొచ్చి మీ యొక్క ఫ్రెండ్‌ను మీట్ అయ్యానంటాం. ఇక్కడ విలేజ్‌కి రావడము విలేజ్ అనేది ఇంగ్లీష్ పదము. మీ ఫ్రెండ్‌ను మీట్ అవ్వడం అనేది మీట్ అనేది కూడా ఇంగ్లీష్‌లో పదమే ఇక్కడ. అంటే మీరు వర్క్ చేసే ప్లేస్‌లో ప్యూర్ ఇంగ్లీష్ లేకపోయినా కూడా అఫీషియల్‌గా కొన్ని ఎఫెక్టివ్ పదాలను ఎప్పుడైతే ఉపయోగిస్తారో, అఫీషియల్‌గా కొన్ని ఎఫెక్టివ్ సెంటెన్సెస్ ఎప్పుడైతే ఉపయోగించగలుగుతారో, మీ యొక్క భాషకి, మీ యొక్క కమ్యూనికేషన్‌కి కొద్ది వాల్యూ అనేది యాడ్ అవుతుంది. ఎప్పుడైతే వాల్యూ యాడ్ అవుతుందో ఆటోమేటిక్‌గా మీకంటూ ఒక రెస్పెక్ట్ అనేది కూడా సంపాదించుకోగలరు. అది ఎలా అనేది ఈ వీడియోలో మనము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో డిస్కస్ చేయబోదాం. లెట్ అస్ సీ దట్. మనం ఇంగ్లీష్‌లో మాట్లాడడం ఈ విధంగా కూడా మొదలుపెట్టవచ్చు. అంటే ప్యూర్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అని ఆలోచించడం అనేది సరైన విధానం కాదు. మనకు తెలిసిన భాష ఏదైతే వస్తుందో తెలియని భాషలోనే ఆ తెలిసిన భాషలోనే అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు ఉపయోగిస్తూ మన ఫ్రెండ్స్‌తో గానీ, మన కొలీగ్స్‌తో కావచ్చు, అఫీషియల్‌గా ఈజీగా మాట్లాడవచ్చు. అది ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. లెట్ అస్ సీ దట్. భయం వద్దు. యూ కెన్ హ్యాండిల్ ఇట్. భయం వద్దు. యూ కెన్ హ్యాండిల్ ఇట్. మీరు మీ ఫ్రెండ్‌కి చెప్తున్నారు. ఏమని? అతను ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఇంటర్వ్యూకెళ్తుంటారు. లేదు 1 అవర్‌లో ఇంటర్వ్యూకెళ్ళొచ్చు. అప్పుడు మీరు ఫోన్ కాల్‌లో కావచ్చు, లేదా ఫేస్ టు ఫేస్ అయినా కూడా చెప్పొచ్చు. భయం వద్దు. యూ కెన్ హ్యాండిల్ ఇట్. అంటే భయపడవలసిన అవసరం లేదు. నువ్వు దాన్ని ఫేస్ చేయగలవు. ఆ ఇంటర్వ్యూని ఫేస్ చేయగలవు అని ఎలా చెప్తున్నావు? యూ కెన్ హ్యాండిల్ ఇట్. ఇక్కడ భయం వద్దు అనేది మన తెలుగు భాష. నువ్వేం చేశావు? ఒక చిన్న వాక్యాన్ని ఉపయోగించావు. యూ కెన్ హ్యాండిల్ ఇట్ ఆర్ యూ కెన్ ఫేస్ ఇట్. ట్రై చెయ్యి. యూ కెన్ డెఫినెట్‌లీ గెట్ ద రిజల్ట్స్. నువ్వు చెప్తున్నావు నీ ఫ్రెండ్‌కు. అతను ఏదైనా గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఆల్రెడీ గత 2 ఇయర్స్‌గా కూర్చొని బాగా చదువుతూ ఉంటాడు. బాగా వెక్స్ అయి ఉంటాడు. అప్పుడు నువ్వు చెప్తున్నావు. ట్రై చెయ్యి. యూ కెన్ డెఫినెట్‌లీ గెట్ ద రిజల్ట్స్. అంటే నువ్వు ప్రయత్నిస్తూనే ఉండు. తప్పకుండా నీకు ఏదో ఒక రోజు మంచి జాబ్ అనేది వస్తుంది. ఇంకోసారి ట్రై చెయ్యి. డోంట్ స్టాప్. ఇంకోసారి ట్రై చెయ్యి. డోంట్ స్టాప్. ఇక్కడ చూడండి. ఇంకోసారి ట్రై. ట్రై అనేది మనకి తెలియకుండానే ఉపయోగించాం. ఇంగ్లీష్ పదం. డోంట్ స్టాప్ అంటే ప్రయత్నించడంని ఆపవద్దు. ఇంకోసారి ట్రై చెయ్యి. డోంట్ స్టాప్. నీ గవర్నమెంట్ ప్రిపరేషన్‌లో ఎప్పుడే గాని నువ్వు అలసిపోయి కూడా, డిసప్పాయింట్ అయ్యి కూడా నువ్వు ఎటువంటి పద్ధతిలో, ఎటువంటి కేస్‌లో నువ్వు స్టాప్ అవ్వద్దు. స్టాప్ అవ్వకుండా ట్రై చేస్తూనే ఉండు. తప్పనిసరిగా నీకు పోస్ట్ వస్తుంది. ప్రతిరోజు సంథింగ్ న్యూ యూ లెర్న్. ప్రతిరోజు సంథింగ్ న్యూ యూ లెర్న్. చెప్తున్నావు. ప్రతిరోజు సంథింగ్ న్యూ ఏదో ఒకటి కొత్తది నేర్చుకో. యూ లెర్న్. నువ్వు నేర్చుకో అని నీ ఫ్రెండ్‌కు నువ్వు చెప్తున్నావు. ప్రతిరోజు సంథింగ్ న్యూ యూ లెర్న్. సక్సెస్ ఈజీ కాదు. బట్ పాసిబుల్. సక్సెస్ ఈజీ కాదు. బట్ పాసిబుల్. సక్సెస్ అనేది మనకు వితిన్ 1 అవర్, వితిన్ 3 మంత్స్, వితిన్ 6 మంత్స్‌లో వచ్చేదైతే కాదు. దానికంటూ ఒక ప్రొసీజర్, దానికంటూ ఒక ప్యాట్రన్, దానికంటూ ఒక ఎఫర్ట్స్, దానికంటూ కమిట్మెంట్, డెడికేషన్ ఉంటుంది. కాబట్టి బట్ పాసిబుల్. అది సాధ్యమే. కానీ అంత ఈజీ కాదు. దానికి ఎప్పుడైతే నువ్వు కమిట్ అవుతావో అప్పుడు మాత్రమే పాసిబుల్. ఓకే డన్. ఇంకేం? ఓకే డన్. ఇంకేం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉంటారు. మీరు ఆఫీస్‌లో మీకు ఇచ్చిన పని పూర్తి చేసి ఉంటారు. పూర్తి చేసిన తర్వాత మీరు కొలీగ్‌తో చెప్తూ ఉంటారు. ఓకే డన్. అంటే నువ్వు ఇచ్చిన పని అయిపోయింది బా. ఇంకేం? ఇంకా ఏమన్నా చేయాలా? ఇంకేమన్నా చేయాలా? ఓకే డన్. సింపుల్‌గా చూడండి. ఓకే డన్. ఆడ గ్రామర్ లేదు. ఏమీ లేదు. వెరీ సింపుల్.
నో టెన్షన్, చిల్. నో టెన్షన్, చిల్. లైఫ్ ఈజ్ బిందాస్. లైఫ్ గురించి ఎక్కువగా రిస్క్, టెన్షన్ తీసుకోవద్దండి. హ్యాపీగా ఉండండి. చిల్, హ్యాపీగా ఉండండి. టెన్షన్ వద్దు. చిల్. అది బాగుంది. లెట్ అస్ స్టార్ట్. అది బాగుంది. లెట్ అస్ స్టార్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇద్దరు కొలీగ్స్ ఉంటారు. మీ దగ్గర ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ అనేది కూడా ముగ్గురికి బాగా నచ్చింది. బాగా నచ్చింది. అక్కడ ఎలా వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అదే ప్లాన్‌తో. అప్పుడు మీరు చెప్తున్నారు. ఏమని? ఆ ప్లాన్ చూసి, "అది బాగుంది. లెట్ అస్ స్టార్ట్." ఆ ప్లాన్ బాగుంది. మనం కలిసి స్టార్ట్ చేస్తామని మీరు ఇంగ్లీష్‌లో చెప్తున్నారు. ఏమని? అది బాగుంది. లెట్ అస్ స్టార్ట్. ముందుకెళ్దాం. చాలు. ఐ యామ్ హ్యాపీ. చాలు. ఐ యామ్ హ్యాపీ. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 50,00,000 1,00,00,000 2,00,00,000 ఆర్ 5,00,00,000 ఒక అసెట్ రూపంలో గాని, లిక్విడ్ రూపంలో గాని, లేదా ఒక సర్టెన్ అమౌంట్ అనేది ఉంటుంది. నాకిది చాలు సంతోషంగా ఉన్నాను. ఐ యామ్ హ్యాపీ. నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం సంతోషంగా ఉంటాము. ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటాము అని నువ్వు చెప్తున్నావు. ఎవరితో? మీ కుటుంబంలో ఉండేటువంటి మీ భార్యతో కావచ్చు, మీ పిల్లలతో కావచ్చు, మీ పేరెంట్స్‌తో కావచ్చు. చాలు. ఐ యామ్ హ్యాపీ. ఐ యామ్ హ్యాపీ. అర్థమవుతుంది. నో డౌట్స్. మీరు మీటింగ్‌లో ఉంటారు. లేదా కాన్ఫరెన్స్‌లో ఉంటారు. అక్కడ మీ బాస్, మేనేజర్ వచ్చేసి చెప్తుంటాడు. అప్పుడు అర్థమవుతుంది. నో డౌట్స్. అంటే మీరు చెప్పేదంతా గూడా నాకు అర్థమైంది. అందులో ఎటువంటి డౌట్స్ అయితే లేవు అని మీరిలా చెప్తున్నారు. అర్థమవుతుంది. నో డౌట్స్. అర్థమవుతుంది అనేది మన తెలుగు భాష. నో డౌట్ అనేది ఇంగ్లీష్. ఎందుకు లేట్ అయ్యావు? నెక్స్ట్ టైమ్ బీ ఆన్ టైమ్. ఎందుకు లేట్ అయ్యావు? నెక్స్ట్ టైమ్ బీ ఆన్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ చేసే ప్లేస్‌లో ఒక మీటింగ్ కండక్ట్ చేసుంటారు. అందులో ఒకరు లేదా ఇద్దరు ఎంప్లాయీస్ మీటింగ్ లేట్ వచ్చుంటారు. ఒక హాఫ్ అన్ అవరో, 1 అవరో సమ్ రీజన్స్ వల్ల. మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు చెప్తున్నారు. ఒక ఫ్రెండ్‌గా. ఎందుకు లేట్ అయ్యావు? నెక్స్ట్ టైమ్ బీ ఆన్ టైమ్. అంటే నెక్స్ట్ మీటింగ్ జరిగినప్పుడు నువ్వు కరెక్ట్ సమయానికి ఉండు. ఎందుకు లేట్ అయ్యావు? నెక్స్ట్ టైమ్ బీ ఆన్ టైమ్. చేయలేవు అంటే హెల్ప్ అడుగు. ఐ యామ్ హియర్. చేయలేవు అంటే హెల్ప్ అడుగు. ఐ యామ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ కొలీగ్స్ వర్క్ చేస్తూ ఉంటారు. మీ కొలీగ్ అదే పనిని, అదే వర్క్‌ను బాగా ఒక 2 డేస్‌గా వర్క్ చేస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు చెప్తున్నావు. చేయలేవు అంటే హెల్ప్ అడుగు. ఐ యామ్ హియర్. ఐ యామ్ హియర్ అంటే నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు నన్ను హెల్ప్ అడుగు. నువ్వు చేయలేకపోతే. చేయలేవు అంటే హెల్ప్ అడుగు. ఐ యామ్ హియర్. ఇక్కడ హెల్ప్ అనేది ఒక ఇంగ్లీష్ పదము. ఐ యామ్ హియర్ అనేది కూడా ఒక ఇంగ్లీష్ సెంటెన్స్. ఇప్పుడు వెళ్ళడం సేఫ్ కాదు. లెట్ అస్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్‌లో బాగా మంచి వర్షం పడుతుంది. మీరు, మీ ఫ్యామిలీ, మీ పిల్లలందరూ కూడా బయటికెళ్ళాలనుకుంటున్నారు. వేరే ఒక 100 కిలోమీటర్స్ కావచ్చు, 200 కిలోమీటర్స్. అప్పుడు బాగా వర్షం పడుతూ ఉంది. అప్పుడు మీరంటున్నారు మీ యొక్క కుటుంబ సభ్యులతో, ఇప్పుడు వెళ్ళడం సేఫ్ కాదు. లెట్ అస్ వెయిట్. కొద్దిసేపు వెయిట్ చేద్దాం. 1 అవరో, 2 అవరో లేదా హాఫ్ డేనో లేదా ఫుల్ డేనో. ఎందుకో వర్షం బాగా పడుతుంది. ఇప్పుడు వెళ్ళడం సేఫ్ కాదు. లెట్ అస్ వెయిట్. అలాంటి మాటలు చెప్పకు. ఇట్ హర్ట్స్ మీ. నువ్వంటున్నావు. మీ ఫ్రెండు కానీ ఎవరో సమ్ ఎక్స్‌వైజెడ్ మీతో చెప్తూ ఉన్నారు. అది ఏ రకమైన మాటలు? ఇన్సల్ట్‌గా ఉండేవి కానీ, డిగ్రేడ్ చేసి మాట్లాడేవి, లేదా కోపాన్ని తెప్పించేవి. అటువంటి మాటలు చెప్పేటప్పుడు నువ్వేమంటున్నావంటే, అలాంటి మాటలు చెప్పకు. ఇట్ హర్ట్స్ మీ. నన్ను చాలా బాధ పెడతాయి. యెస్. నేను నాకు కాల్ చేశాను. యూ డిడ్ నాట్ ఆన్సర్. సింపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సండే ఉంటుంది. మీరు మీ కొలీగ్‌కో లేదా సంథింగ్ ఏదైనా పని కోసం మీరు కాల్ చేసుంటారు. ఎప్పుడు? సండే రోజు. మీ ఫ్రెండ్ చూసుకొని ఉండడు. అప్పుడు నువ్వంటున్నావు. నిన్న కాల్ చేశాను. యూ డిడ్ నాట్ ఆన్సర్. కానీ నా కాల్‌కి మీరు ఆన్సర్ చేయలేకపోయారు. లేదా మీరు నా యొక్క కాల్‌కి మీరు రిప్లై ఇవ్వలేకపోయారు. యెస్. ఇంకా అర్థం కాలేదా? షల్ ఐ ఎక్స్‌ప్లెయిన్ అగైన్? ఇంకా అర్థం కాలేదా? షల్ ఐ ఎక్స్‌ప్లెయిన్ అగైన్? అంటే ఇక్కడ ఏమని? మీరు ఒక విషయం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మీ కొలీగ్స్‌తో కావచ్చు, లేదా మీ పిల్లలతో కావచ్చు. ఇంకా అర్థం కాలేదా? షల్ ఐ ఎక్స్‌ప్లెయిన్ అగైన్? అంటే మరొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? ఎప్పుడు ఫ్రీగా ఉంటావు? లెట్ అస్ మీట్ దెన్. ఎప్పుడు ఫ్రీగా ఉంటావు? లెట్ అస్ మీట్ దెన్. నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్పు. అప్పుడే మనము
కలుద్దాం అని తెలుగులో చెప్తూ ఉంటాం. ఎప్పుడు ఫ్రీగా ఉంటావు? ఫ్రీ అనేది మనకి ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్. లెట్ అస్ మీట్ దెన్, అప్పుడే కలుద్దాము. అప్పుడే కలుద్దాం అనేది మనకు ఒక ఇంగ్లీష్ వాక్యం. నువ్వు అన్నావు కాబట్టి ఐ ట్రస్ట్ యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యక్తికి డబ్బులు ఇవ్వాలి, లేదా ఒక వ్యక్తికి ఏదైనా ఒక వాల్యుబుల్ థింగ్ ఇవ్వాలి. అతను నీకు పూర్తి అంత క్లోజ్ కాదు. జనరల్‌గా తెలుసు, పరిచయం ఉంది, కానీ క్లోజ్ అయితే కాదు. అప్పుడు ఎవరు? ఇంకొక ఫ్రెండ్, నీ ఫ్రెండే చెప్తున్నాడు. అతనికి క్లోజ్ ఉండే వ్యక్తి. ఏమని? అతను మంచి నమ్మకమైన వ్యక్తి. నాకు గత 5 ఏళ్లుగా, 10 ఏళ్లుగా బాగా తెలుసు. కాబట్టి నమ్మొచ్చు అన్నప్పుడు నువ్వు అన్నావు కాబట్టి ఐ ట్రస్ట్ యూ. నువ్వు నాకు చెప్పావు కాబట్టి నేను అతన్ని నమ్మగలుగుతున్నాను. అందరూ రెడీ అయ్యారా? దెన్ వి విల్ లీవ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయంత్రం మూవీకి వెళ్ళాలనుకుంటున్నారు. మనం ఆల్రెడీ జెంట్స్ త్వరగా రెడీ అయి ఉంటాము. ఇంట్లో ఫ్యామిలీ, పిల్లలు, తర్వాత అమ్మ, నాన్న, వైఫ్ అందరూ ఉంటారు. వాళ్ళందరూ రెడీ కావాలంటే కొంచెం టైం పడుతుంది. అప్పుడు మీరు అంటున్నారు, అందరూ రెడీ అయ్యారా? దెన్ వి విల్ లీవ్. మీరందరూ రెడీ అయితే మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం, వెళ్దాం. చిన్నగా మాట్లాడు, డోంట్ షౌట్ హియర్. చిన్నగా మాట్లాడు, డోంట్ షౌట్ హియర్. మీరు ఆఫీస్‌లో ఉన్నారు. జనరల్‌గా వేరే బ్రాంచ్ నుంచి గానీ, లేదా వేరే ప్లేస్ నుండి మీకు వర్క్ రిలేటెడ్ మీ దగ్గరకు ఒకతను వచ్చుంటాడు. అతను కొద్దిగా గట్టిగా మాట్లాడుతుంటాడు. అంటే అతని వాయిస్ లోపమో, లేకుంటే సమ్ ప్రాబ్లమ్ వల్ల గట్టిగా మాట్లాడొచ్చు. మీరంటున్నారు, చిన్నగా మాట్లాడు, డోంట్ షౌట్ హియర్. ఇక్కడ గట్టిగా అరవద్దు. బికాజ్ ఇట్ ఈస్ ఎ అఫీషియల్ ప్లేస్. ఇదంతా కూడా అఫీషియల్‌గా ఉండేటువంటి ప్లేస్ కాబట్టి మనం ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకూడదు. చిన్నగా మాట్లాడు, గట్టిగా అరవద్దు అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, మనము ఇలా కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడవచ్చు అనే వీడియో మీరు ఉన్నారు. మీ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే, కంటెంట్ నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేసి, ఒక సబ్స్క్రైబ్ చేయండి చాలు. అదేవిధంగా మీరు 10 మందికి షేర్ చేసినట్లయితే నాకు కూడా ఒక మంచి మోటివేషన్‌తో, కొత్త కొత్త ఐడియాస్‌తో నేను మీ ముందుకి రాగలను. ఓకే ఫ్రెండ్స్, లెట్ అస్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. థాంక్ యూ.